ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమో భగవతే కాళభైరవాయ నమో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. రామ్ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుకేతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికి అంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు. ఏ స్థానాలు అని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము, అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు. జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ సంచారం చేస్తుంటాయి లగ్నవశాత్తు, దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహువు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు, ఏ రాశి అయినా కావచ్చు, ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది. ఏంటిదంటే దానికి చతుర్థ స్థానంలో అయితే కనుక మాతృమూలకమైన పితృశాపం, మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి, మరి అష్టమ స్థానంలో రాహు కానీ కేతువు కానీ సంచారం చేస్తుంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి దాన్నంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమ స్థానంలో కేతు సంచారం చేసిన, ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు. మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది. అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సుమంగళ యోగము, సౌభాగ్య స్థానము, అష్టమ స్థానం అనేది ఆయుస్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది, మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది. కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది. ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క లగ్నవశాత్తు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటే కనుక, మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం కానీ, లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ, ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం, ఆర్థికంగా కుంగిపోవడం, ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం, ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, భూ సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరి వల్ల అయినా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీన్ని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతాలతో మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి. అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది. కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా, పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా, తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకు అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలు, దానాలు, గోమాత సేవ, తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాజానికి అంతా కూడా ప్రతిరోజు కూడా 27 ప్రదక్షిణాలు చేయడం, అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం, పనస మొక్క దగ్గర ఆమనయ దీపాలను అంతా చేయడం. ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. పితృశాపం నుంచి, మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ, మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సర్పదోషము, సర్పశాపం అంతా కూడా కారణం రాహుకేతులు అవుతారు. ఈ యొక్క స్త్రీ శాపం కానీ, మాతృమూలకమైన పితృదోషం కానీ, మాతృశాపం నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు, లగ్న చక్ర వశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి. రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కర్కాటక రాశి జాతకులకి మీ జన్మలగ్నవశాత్తు ప్రధానంగా చూసుకుంటే కనుక జాతకరీత్యా మీకు చతుర్థ స్థానంలో కేతు ఉంటే కనుక దానికి మాతృమూలకమైన పితృదోషం అంటారు. మరియు అష్టమ స్థానంలో కనుక కేతువు కానీ రాహు కానీ సంచారం చేసి ఉంటే కనుక లగ్నవశాత్తు ఉంటే కనుక దాన్ని మాంగళ్య దోషం అంటారు. ప్రధానంగా ఈ పితృదోషము, మాంగళ్య దోషం కానీ, మాతృమూలకమైన పితృశాపం కానీ స్త్రీ శాపం అని చెప్పేసి అంటారు. చతుర్థ స్థానంలో కనుక
ఈ మాతృస్థానంలో కేతు ఉంటే మాతృశాపం అని చెప్పేసి, అష్టమ స్థానంలో కేతు ఉంటే కనుక దీన్ని ఈ యొక్క స్త్రీ శాపం అని చెప్పేసి, ఈ యొక్క స్త్రీ శాపం నుంచి బయటపడడానికి, మాంగళ్య దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మీరంతా కూడా స్త్రీ శాపం అని చెప్పేసి అంటారు. కాబట్టి దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా సువాసిని అర్చన విధానం ఆచరించాలి. స్త్రీలు విశేషంగా ఎవరైతే కనుక సకల సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తున్నారో, దీర్ఘ సుమంగళ యోగం కోసం అని చెప్పేసి ప్రతినిత్యం కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేయడం, పసుపు మాలనంతా కూడా అమ్మవారికంతా కూడా పసుపు కొమ్ముల మాలనంతా కూడా అమ్మవారికి ప్రతినిత్యం కూడా అలంకరణ చేసే విధంగా చేయడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది. జగన్మాతకు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేయాలి. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. రాహు కేతుల ఒక స్థితిని బట్టి మీకంతా కూడా జాతకం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ స్త్రీ శాపం కానీ, మాతృమూలకమైన దోషం కానీ, ఈ యొక్క మాంగళ్య దోషం కానీ కారణమైతే కనుక దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క రాహుకేతుల ఒక స్థితిని బట్టి వాటి కలయికను బట్టి మారుతూ ఉంటాయి. ప్రధానంగా ఎవరైతే కనుక ఈ దోషాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మీరు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, కాలభైరవ స్వామి ఆరాధన చేయడం వల్ల ఓం మాంగళ్యనాథాయ నమః, ఓం మాంగళ్యనాథాయ నమః అనే నామాన్ని జపాన్ని ఆచరించండి. జగన్మాతకు ప్రీతికరంగా సర్వమంగళ స్వరూపిణ్యే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, అఖండమైన సౌభాగ్యం లభిస్తుంది. సువాసిని యాచన విధానంలో గురువారం పూట, మంగళవారం పూట, శుక్రవారం పూట, ఆదివారం పూట విశేషంగా చేసుకోవడం వల్ల మంగళగౌరి దేవి రూపంగా ముత్తైదువుకంతా కూడా తాంబూలం ఇచ్చి, ఈ యొక్క పువ్వు తాంబూలం కానీ, పండు తాంబూలం కానీ, ఈ యొక్క శనగలు వాయనం కానీ ఇచ్చి ఈ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, అఖండమైన దీర్ఘ సుమంగళి యోగం తీస్తుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణత్వంకంతా కూడా శనగలు దానం చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తూ ఉంటాయి. గురుపుష్యమి యోగం అనే యోగం ఉంటుంది. ఆ గురుపుష్యమి యోగం అంతా కూడా అఖండమైన ఐశ్వర్యప్రదాయక సకల కోరికలంతా కూడా తీర్చే విధంగా ఉంటుంది. కావున గురుపుష్యమి యోగంలో మీరంతా కూడా ఈ దానాది కార్యక్రమాలు ఆచరించండి, మంచి ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం, రావి చెట్టుకి 27 ప్రదక్షిణాలు చేయడం, నవగ్రహాలకు కూడా 27 ప్రదక్షిణాలు చేయడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. గోమాత సేవ విశేషంగా చేసుకున్న వాళ్ళకి సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రీ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానం గృహయోగం కోసం చెప్తుంది, స్థిరాస్తి కోసం, భూసంపద కోసం చెప్తుంది, మరియు ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కోసం కూడా చెప్తూ ఉంటుంది. అంటే పితృదేవతలకు ప్రీతికరంగా పితృ ఆర్జితం అంతా కూడా పూర్వీకులు ఆర్జించిన ఈ యొక్క ఆస్తి, స్థిరాస్తి లభించాలన్నా చతుర్థ స్థానము, అష్టమ స్థానం చాలా బాగా ఉండాలన్నమాట. ఈ స్థానాలు కనుక రాహు కానీ, కేతు కానీ కేంద్రీకృతమై లగ్నవశాతం ఉంటే కనుక దానికి మాతృమూలకమైన పితృదోషం కానీ, మాతృమూలకమైన మాతృశాపం కానీ లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అష్టమ స్థానం ఆయుస్థానం అంటారు. దాన్ని అంతా కూడా మాంగళ్య స్థానము, దీర్ఘ సుమంగళి యోగం కోసం చెప్పే స్థానం అని చెప్పేసి అంటారు. స్త్రీలకి విశేషంగా ఈ స్థానాల్లో అంతా కూడా రాహు ఉంటే కనుక దీన్నంతా కూడా స్త్రీ శాపం అంటారు. పురుషులకు కూడా స్త్రీ శాపం వర్షించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క అష్టమ స్థానంలో అంగారకుడు రాహు కలిసి ఉంటే కనుక దాని మాంగళ్య దోషం అంటారు. అంగారకుడు కేతు కలిసి ఉంటే కనుక స్త్రీ శాపము, మాంగళ్య దోషం అంటారు. దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా సువాసిని ఆచరణ విధానం ఆచరించడం, ప్రతినిత్యం కూడా దేవతా కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి. శివపార్వతుల కళ్యాణం పుణ్యక్షేత్రంలో శ్రీశైల ప్రాంగణంలో అంతా కూడా చేసుకోవడం వల్ల సకల దోషాలు, సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా కృత్తికా నక్షత్రం షష్ఠి తిథి రోజు మంగళవారం వేళల్లో కానీ, ప్రతినిత్యం కూడా గురువారం వేళల్లో కానీ ఈ యొక్క కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సకల శాపాల నుంచి బయటపడడానికి, సకల దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి. ప్రధానంగా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు కానీ, ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుణ్యక్షేత్రాలు కానీ, ఈ యొక్క అరుణాచలం పుణ్యక్షేత్రం కానీ, శ్రీశైల పుణ్యక్షేత్రం కానీ, కాశీపట్నం కానీ, ప్రధానంగా కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల, అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. దేవీ భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండాలి. సువాసిని అర్చన విధానం చేస్తూ ఉండాలి. దేవీ భాగవతాన్ని అందరూ కూడా పారాయణం చేస్తూ ఉంటే కనుక ప్రవచనాల్లాగా వింటున్నా కానీ దేవీ భాగవతంలో అమ్మవారి చరిత్ర అంతా కూడా ఉంటుంది. తద్వారా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. మీకంతా కూడా సకల దోషాల నుంచి బయటపడి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. సకల శాపాల నుంచి బయటపడడానికి
మీరంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలి. ప్రధానంగా శాంతి హోమాది కార్యక్రమాలు చేయాలి. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతలు, మాతంగేశ్వరి మూలమంత్ర జపాలు, తర్వాత బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, కమలాత్మికాదేవి మూలమంత్ర జపాలంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఎటువంటి ప్రబలమైన దోషాలు ఉన్నా కానీ పరిహారం అవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.